కొరియా అధ్యక్షుడు నియంతా కిమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పొరుగు దేశం సౌత్ కొరియాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నార్త్ కొరియాలోకి సౌత్ కొరియాకు చెందిన డ్రోన్లు రావడంతో రెండు దేశాల మధ్య ఉన్న రహదారులను పేల్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక సౌత్ కొరియాను తమ శత్రు దేశంగా ప్రకటించాలని నిర్ణయించారు. దేశాధినేత ఆదేశాలతో రంగంలోకి దిగిన సైన్యం రెండు దేశాల మధ్య ఉన్న రహదారులను బాంబులతో పేల్చేశారు. రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా అమెరికాకు సమాచారం అందించింది. రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని కిమ్ సౌత్ కొరియాను హెచ్చరించారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య చెత్త యుద్ధం కొనసాగుతుండగా ఇప్పుడు రహదారుల పేల్చివేతతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గత కొద్ది రోజులుగా నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. సౌత్ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయనే కారణంగా నార్త్ కొరియా అధ్యక్షుడు నియంతా కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలకు దిగుతున్నారు. తాజాగా సౌత్ కొరియాను కలిసే సరిహద్దు రోడ్డు మార్గాలను బాంబులతో పేల్చివేయించారు. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు. రోడ్ల పేల్చివేతకు సంబంధించి నార్త్ కొరియా కీలక ప్రకటన చేసింది. సౌత్ కొరియాతో తమకు ఉన్న సరిహద్దు మార్గాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. రోడ్డు క్లోజ్ చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించింది. సైన్యం ఆ పనుల్లో నిమగ్నమైనట్లు తెలిపింది. రోడ్డు మార్గాలతో పాటు రైల్వే మార్గాలను సైతం క్లోజ్ చేయిస్తున్నట్లు తెలిపింది. ఇరు దేశాల నడుమ ఘర్షణ తలెత్తకుండా అమెరికా సైన్యానికి సైతం సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. పొరుగు దేశం రెచ్చగొట్టే చర్యలను ఏమాత్రం సహించేది లేదని నార్త్ కొరియా హెచ్చరించింది. అటు సౌత్ కొరియా బార్డర్ దగ్గర సైన్యాన్ని మోహరించాలని అధ్యక్షుడు కిమ్ ఆదేశించారు. యుద్ధ ట్యాంకులను తీసుకువెళ్లాలని సూచించారు. సౌత్ కొరియా డ్రోన్లు తమ భూభాగంలోకి వస్తే వెంటనే పేల్చివేయాలన్నారు. కిమ్ ఆదేశాలతో బార్డర్ దగ్గర నార్త్ కొరియా సైన్యం మోహరించింది. సౌత్ కొరియా నుంచి చీమను కూడా తమ ప్రాంతంలోకి రాకుండా అడ్డుకుంటోంది. కిమ్ తన టాప్ మిలిటరీ సెక్యూరిటీ అధికారులతో భేటీ నిర్వహించిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో సౌత్ కొరియా డ్రోన్ల సంచారం తీవ్రమైన కవ్వింపు చర్యగా కిమ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అధికారులను కొన్ని రహస్య సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిమ్ సర్కారు శతఘ్ని దళాన్ని సరిహద్దుల వద్దకు తరలించింది. అటు నార్త్ కొరియా తీరుపై సౌత్ కొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిమ్ ఆరోపణలను సౌత్ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. తమ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడినా నార్త్ కొరియా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రహదారులను కాపాడేందుకు తమ సైన్యం ప్రయత్నిస్తుంటే కిమ్ ప్రభుత్వం వాటిని ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. గతంలో ఉప్పు నిప్పులా ఉన్న సౌత్ నార్త్ కొరియా మధ్య 2000 సంవత్సరం నుంచి సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ రోడ్డు మార్గాలు నిర్మించారు. 2 రైలు మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. వీటి దగ్గర భద్రత కూడా ఏర్పాటు చేశారు. కానీ నార్త్ కొరియా పలు కారణాలు చెప్తూ ఈ రోడ్డు మార్గాలను క్లోజ్ చేసింది. ఇప్పుడు ఉన్న మార్గాలను కూడా ధ్వంసం చేసింది. ఈ రోడ్ల ధ్వంసంపై గత వారం నార్త్ కొరియా సర్కారు కీలక ప్రకటన చేసింది. సౌత్ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకే నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు నార్త్ కొరియా సైన్యం వెల్లడించింది. ఈ చర్యను ప్రధాన సైనిక చర్యగా నార్త్ కొరియా అభివర్ణిస్తోంది. (1991) నార్త్ సౌత్ కొరియా మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్ రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. అంతేకాక సౌత్ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ సమావేశాలు మంగళవారంతో ముగిసినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. నార్త్ కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు. ఈ క్రమంలోనే సౌత్ కొరియాతో సరిహద్దును పూర్తిగా మూసేసేందుకు నార్త్ కొరియా సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్లో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న నార్త్ కొరియా సైనికులు కొందరు పేలుళ్ల కారణంగా మరణించారు. అదే నెలలో 2 కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని భాగాలను నార్త్ కొరియా కూల్చివేస్తోందన్న సంకేతాలను గుర్తించినట్లు సియోల్ గూఢచార సంస్థ తెలిపింది. తమ శత్రు దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి రాకపోకలను నివారించేందుకు నార్త్ కొరియా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌత్ కొరియాపై నార్త్ కొరియా వరుసగా చెత్త దాడికి పాల్పడుతోంది. పెద్ద ఎత్తున చెత్త, ఇతర విసర్జాలతో ఉన్న మూటలతో కూడిన ట్రాష్ బెలూన్లను సరిహద్దు వెంబడి ఎగురవేసి సౌత్ కొరియా గగనతలంలోకి పంపుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఈ బెలూన్లను సౌత్ కొరియా గగనతలంలోకి పంపింది. ఇప్పటి వరకు 6,000కు పైగా చెత్త బెలూన్లను నార్త్ కొరియా వదిలినట్లు అంచనా వేస్తున్నారు. అయితే బెలూన్లను వదలడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు సౌత్ కొరియా దళాలు గుర్తించాయి. ఈ బుడగలకు జీపీఎస్ పరికరాలను అమర్చి పంపిస్తున్నట్లు గుర్తించాయి. మరోవైపు ఈ బెలూన్లు సౌత్ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారాయి. వీటి కారణంగా సౌత్ కొరియాలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్వేలపై బెలూన్లు పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. ఆ చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి సౌత్ కొరియా రాజధాని సియోల్కు చెందిన 2 విమానాశ్రయాల్లోని రన్వేలను మూసివేయాల్సి వచ్చింది. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్పోర్టుల్లో మొత్తం రన్వేలను దాదాపు 20 రోజుల్లోనే మూసివేయాల్సి వచ్చిందని సౌత్ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సియోల్ సైతం తమ గగనతలంపైకి డ్రోన్లను పంపినట్లు నార్త్ కొరియా ఆరోపిస్తోంది. దీనిపై దక్షిణ కొరియా మాత్రం నోరు విప్పడం లేదు.